నల్గొండ జిల్లా తుంగతుర్తి కాంగ్రెస్లో నెలకొన్న విభేదాలపైన సీనియర్ నేత జగ్గారెడ్డి స్పందించారు. తుంగతుర్తి కార్యకర్తలు ఎలాంటి ఆందోళన కూడా చెందాల్సిన అవసరం లేదని, వారి సమస్యలపై ఇప్పటికే పీసీసీకి కూడా ఒక నివేదిక ఇచ్చానని ఆయన తెలిపారు. ఇక నివేదిక అమలై కార్యకర్తలకు తగిన గుర్తింపు పదవులు లభిస్తాయని ఆయన భరోసా కూడా ఇచ్చారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యేనే ప్రధాన నాయకుడని, ఎమ్మెల్యే తర్వాతే ఎంపీ అయినా మంత్రి అయినా ఉంటారని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. తుంగతుర్తి వివాదాన్ని పార్టీ అధిష్టానం పరిష్కరిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. జానారెడ్డి, కోమటిరెడ్డి ఇద్దరూ కాంగ్రెస్ పార్టీకి బలమైన స్తంభాలని పేర్కొన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శంకర్ అందిస్తారు నల్గొండ నుంచి. శంకర్, చెప్పండి. పూర్తిగా ఇప్పుడు చూస్తే కనుక తెలంగాణ రాష్ట్రంలో ఒక హాట్ నియోజకవర్గం ఉంది అంటే అది మెయిన్గా తుంగతుర్తి అనే చెప్పుకోవాల్సి వస్తుంది. తుంగతుర్తిలో గతంలో కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి ఒకరిపై ఒకరు రాళ్లు విసురుకున్న పరిస్థితి, తర్వాత ఎమ్మెల్యే వర్సెస్ ఎంపీగా కొన్ని రోజులు నడిచింది, తర్వాత ఎమ్మెల్యే వర్సెస్ అక్కడ లోకల్ మంత్రులపైన ఏకంగా టార్గెట్ చేయడం, ఇవన్నీ చూస్తుంటే కనుక తుంగతుర్తి రాజకీయాలు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మారుతున్నాయా? రైట్ రాజ్ కుమార్, మొత్తంగా తుంగతుర్తి నియోజకవర్గ వర్గపోరు ఏదైతే ఉంటుందో అది చిలికి గాలివానగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. మొత్తంగా ఇదే అంశంపై అయితే ఈ రోజు జగ్గారెడ్డి ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. అంటే తుంగతుర్తి నియోజకవర్గంలో జరుగుతున్న ఈ గొడవల మీద ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 నియోజకవర్గాలు ఉంటాయి. 12 నియోజకవర్గాల్లో ఒకటి ఎస్టీ, ఒకటి ఎస్సీ. ఆ ఎస్సీ నియోజకవర్గం ఏదైతే ఉంటుందో తుంగతుర్తి నియోజకవర్గంలో కూడా మందుల సామేలు ప్రాతినిధ్యం వహిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. మందుల సామేలు దాదాపుగా 30 నుండి 40 వేల ఓట్ల మెజార్టీతో పైచిలుపు ఓట్లతో అయితే గొల్లుపొందిన పరిస్థితి కనపడుతుంది. అంతే మెజార్టీని అక్కడ స్థానిక కార్యకర్తలు, కాంగ్రెస్ కార్యకర్తలు కూడా అంతే బలంగా అక్కడ ఉంటారు. కొత్తగా టీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి వచ్చిన పర్సన్ ని కూడా నల్గొండ జిల్లా తుంగతుర్తి కాంగ్రెస్లో నెలకొన్న విభేదాలపైన సీనియర్ నేత జగ్గారెడ్డి స్పందించారు. తుంగతుర్తి కార్యకర్తలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వారి సమస్యలపై ఇప్పటికే పీసీసీకి నివేదిక ఇచ్చానని తెలిపారు. ఇక నివేదిక అమలై కార్యకర్తలకు కూడా తగిన గుర్తింపు పదవులు లభిస్తాయని ఆయన భరోసా ఇచ్చారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యేనే ప్రధాన నాయకుడని, ఎమ్మెల్యే తర్వాతే ఎంపీ అయినా మంత్రి అయినా ఉంటారని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు.
తుంగతుర్తి వివాదాన్ని పార్టీ అధిష్టానం పరిష్కరిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. జానారెడ్డి, కోమటిరెడ్డి ఇద్దరు కాంగ్రెస్ పార్టీకి బలమైన స్తంభాలని పేర్కొన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్, చెప్పండి, తుంగతుర్తి నియోజకవర్గం ఒక హాట్ టాపిక్గా మారిపోయింది. అటు ఎమ్మెల్యే వర్సెస్ ఎంపీ కొన్ని రోజులు, తర్వాత ఎమ్మెల్యే వర్సెస్ అక్కడి మంత్రి, ఇలా టోటల్గా చూస్తే కనుక ఇదే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలుస్తోంది. అయితే ఏంటి తుంగతుర్తి రాజకీయాలు ఇప్పటికైనా సెట్ అయ్యే అవకాశాలు ఉన్నాయా జగ్గారెడ్డి మధ్యవర్తిత్వంతో? రైట్ రాజ్కుమార్, ఎట్టకేలకు తుంగతుర్తి నియోజకవర్గ వర్గపోరు గురించి అయితే ఈ రోజు జగ్గారెడ్డి అయితే ఒక స్టేట్మెంట్ పాస్ చేసిన పరిస్థితి అయితే కనపడుతుంది. మొత్తంగా తుంగతుర్తి నియోజకవర్గంలో జరుగుతున్న ఈ గొడవలన్నిటికీ కూడా చెక్ పెట్టే విధంగా జగ్గారెడ్డి ఈ రోజు స్టేట్మెంట్ చేశాడు. అంటే ఉమ్మడి నల్గొండ జిల్లాకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అలాగే జానారెడ్డి పెద్ద దిక్కులు, వాళ్ళు లేకపోతే కాంగ్రెస్ పార్టీ లేదు, వాళ్ళు చెప్పినట్టు వినాలని కూడా చెప్పకనే చెప్పిన పరిస్థితి అయితే కనబడుతుంది. అలాగే నియోజకవర్గానికి మందుల సామెలు ఎవరైతే ఉంటారో తుంగతుర్తి నియోజకవర్గానికి మందుల సామెలే బాస్ అని కూడా ఒక మాట చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఎటకేలకు తుంగతుర్తి నియోజకవర్గంలో గత 2 నెలలుగా చిన్న చిన్న పంచాయతీలు కాక పెద్ద సమస్యగా మారాయి. ఒకరి మీద ఒకరు రాళ్ల దాడి చేసుకునే పరిస్థితి కూడా కనపడింది. మొత్తంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 నియోజకవర్గాలు ఉంటాయి. 12 నియోజకవర్గాలు గాను ఒక నియోజకవర్గం ఎస్టీ, ఒక నియోజకవర్గం ఎస్సీ నియోజకవర్గం అయిన తుంగతుర్తి నియోజకవర్గంలో భారీ స్థాయి అంటే భారీ మెజార్టీలో తుంగతుర్తిలో ఎమ్మెల్యే మందుల సామెలు అయితే భారీ మెజార్టీతో గెలిపించారు. తుంగతుర్తి నియోజకవర్గం అంటే కాంగ్రెస్ కు కంచుకోట అని కూడా చెప్పుకోవచ్చు. గతంలో రామరెడ్డి దామోదర్ రెడ్డి ఎవరైతే ఉంటారో దామోదర్ రెడ్డి ప్రాతినిధ్యం వహించిన సూర్యాపేట నియోజకవర్గం ఏదైతే ఉంటుందో అక్కడ విప్లవాలకు మరో పేరుని కూడా తుంగతుర్తి నియోజకవర్గానికి చెప్పుకోవచ్చు. అక్కడ ఓటర్లు కూడా చాలా ఆలోచనతో చాలా ఆచితూచి ఓటేసిన పరిస్థితి కనపడుతుంది. భవిష్యత్ నాయకుల్ని ఎంచుకోవాలంటే సో వాళ్ళకి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి, వాళ్ళు ఎవరైతే మనకు మంచిగా చేస్తారని చెప్పేసి అన్ని ఆలోచించి చాలా చైతన్యపరమైన ఓటర్స్ కూడా తుంగతుర్తి నియోజకవర్గంలో ఉంటారు. అదే స్థాయిలో కాంగ్రెస్ కార్యకర్తలు కూడా చాలా బలంగా ఉంటారు. సో ఈ కాంగ్రెస్ కార్యకర్తలు బలంగా ఉన్న నియోజకవర్గం ఏదైతే తుంగతుర్తి నియోజకవర్గం, ఈ తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ 2 వర్గాలుగా చీలిపోయిందని కూడా చెప్పుకోవచ్చు. అటు సామేలు వర్గం, ఇటు ఎంపీ చామల వర్గం ఏదైతే ఉంటుందో చామల వర్గానికి సరైన ప్రాతినిధ్యం ఇవ్వట్లేరు. సో పార్టీ మారిన వారు టిఆర్ఎస్ పార్టీలో ఎవరైతే ఉన్నారో టిఆర్ఎస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టడానికి అన్ని ప్రయత్నాలు చేసిన వారిని మళ్ళీ అదే టిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుని వాళ్ళకే ప్రధానమైన ఏవైతే ఉంటాయో ప్రధానమైన అధికారాలు, ప్రధానమైన పదవులు ఇస్తున్నారని చెప్పేసి మందుల సామెలపై అయితే చాలా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నుండి ఆరోపణలు వినిపిస్తున్న పరిస్థితి కనపడుతుంది. దాన్నే ప్రధానంగా చూపిస్తున్న పరిస్థితి కూడా కనపడుతుంది. చామల వర్గం ఏదైతే ఉంటుందో చామల వర్గానికి సరైన ప్రాతినిధ్యం ఇవ్వట్లేదని, గతంలో తమ కాంగ్రెస్ పార్టీ కోసం ఎంతో పని చేశామని, కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే మందుల సామెలు పోటీ చేసినప్పటికీ అప్పటికి తమ సొంత ఖర్చులతో సామెలు గెలిపించామని కాంగ్రెస్ సీనియర్ నాయకులు చెప్తున్నారు. అట్లాంటి వాళ్ళకు ప్రాతినిధ్యం ఇవ్వట్లేరు. టిఆర్ఎస్ పార్టీ నుండి వచ్చి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన వారికి మండల పార్టీ అధ్యక్షులు, అలాగే గ్రామ శాఖ అధ్యక్షులు, అలాగే పార్టీలో ప్రధానమైన పదవులు ఏవైతే అవి కట్టబెడుతున్నారు. సో ఎమ్మెల్యే మందుల సామెలు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు అని చెప్పేసి సీనియర్ కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. గతంలో కూడా అరవపల్లి మెయిన్ సెంటర్ ఏదైతే ఉంటుందో అరవపల్లి మెయిన్ సెంటర్ లో ఎమ్మెల్యే మందుల సామెలు వాహనం వెళ్తుంటే ఆ వాహనాల మీద రాళ్లు వేయడం, అలాగే ఎమ్మెల్యే మందుల సామెలు డామ్ అనడం, కాంగ్రెస్ సీనియర్ నాయకులకు జిందాబాద్ కొట్టడం, ఎమ్మెల్యేని వ్యతిరేకించడం లాంటి అనేక అంశాలు చేశారు. అనేక గొడవలు కూడా తుంగతుర్తి నియోజకవర్గంలో అయ్యారు. అదే మొత్తంలో కూడా అలాగే మళ్ళీ గత 10 రోజుల క్రితం కూడా అరవపల్లి ప్రధాన సెంటర్ ఏదైతే ఉంటుందో అక్కడ కూడా ఇరు వర్గాలు, ఎమ్మెల్యే వర్గం ఒక సైడు అలాగే ఎంపీ వర్గం ఒక సైడ్ ఉండి ఒకరిపై ఒకరు రాళ్లతో కర్రలతో దాడి చేసుకున్న పరిస్థితి కనపడుతుంది. ఈ పరిస్థితి అంతా కూడా సో హైకమాండ్ కు చేరిందని చెప్పుకోవచ్చు. హైకమాండ్ ఈ గొడవని జగ్గారెడ్డికి ఒప్పచెప్పారు. జగ్గారెడ్డిని సో ఈ గొడవ గురించి తెలుసుకోండి, అసలు గొడవ జరగడానికి కారణం ఏంటి, ఎవరి తప్పు ఎవరి తప్పు లేదు అంటే ఇది ఎలా సద్దుమంచాలని చెప్పేసి జగ్గారెడ్డికి బాధ్యతలు వహించారు. జగ్గారెడ్డికి కూడా పలుమార్లు అంటే తుంగతుర్తి నియోజకవర్గంతో పాటు దానికి పక్కనే ఉన్న సూర్యాపేట నియోజకవర్గం ఏదైతే ఉంటుందో సూర్యాపేట నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు కూడా తెచ్చుకున్నారు. అలాగే తుంగతుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు తెచ్చుకున్నారు, ఎంపీలు తెచ్చుకున్నారు, ఎమ్మెల్యేలు తెచ్చుకున్నారు, అలాగే కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తెచ్చుకున్నారు. అందరితో డిస్కషన్ చేసిన జగ్గారెడ్డి సో ఫైనల్ గా అయితే ఈ రోజు ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు. అంటే ఎమ్మెల్యే ఎవరైతే ఉంటారో ఎమ్మెల్యే
ఆ, నియోజకవర్గానికి బాస్ అని చెప్పారు. ఎమ్మెల్యే చెప్పిందే అక్కడ ఫైనల్ అని చెప్పారు. ఎమ్మెల్యే చెప్పింది చేయాలి, కాంగ్రెస్ పార్టీ నాయకులు చేయాలని చెప్పేసి జగ్గారెడ్డి అయితే ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు. సో దాంతో పాటే సీనియర్ నాయకులైన కోమటిరెడ్డి వెంకటరెడ్డి అలాగే జానారెడ్డి ఎవరైతే ఉంటారో వీళ్ళు జిల్లాకు చాలా ప్రధానమైన నాయకులు. వీళ్ళు లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఉంది. వీళ్ళు ప్రధానమైన నాయకులు. వీళ్ళు చెప్పినట్టు కూడా వినాలి. వాళ్ళు లేకపోతే కాంగ్రెస్ పార్టీ కోసం ఎంతో పనిచేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడు కూడా అధికారం కోసం చాలా పనిచేసిన పరిస్థితి కనపడుతుంది. వాళ్ళ మాటలు కూడా పరిగణంలోకి తీసుకోవాలని చెప్పేసి జగ్గారెడ్డి అయితే ఒక స్టేట్మెంట్ పాస్ చేసిన పరిస్థితి కనపడుతుంది. మొత్తంగా తుంగతుర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే మందుల సామేలకు ప్రధానంగా ఆరోపణలు, అలాగే వ్యతిరేకతలు, అలాగే దాడులు జరుగుతున్నాయి. అంటే ఒక ఎస్సీ ఎమ్మెల్యే తుంగతుర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే వ్యాఖ్యలు ఏంటంటే, ఒక ఎస్సీ ఎమ్మెల్యే అయిన నేను నాపై ఇలా దాడులు చేస్తారు అంటే ఒక రెడ్డి ఎమ్మెల్యే ఉంటే తనపై మాట్లాడగలుగుతారా అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. మొత్తంగా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో హాట్ టాపిక్ గా రచ్చ మొదలైందని చెప్పుకోవచ్చు. రాజ్ కుమార్. రైట్ శంకర్, థ్యాంక్ యూ.